UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మేడం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా శ్యామల గారి పేరు వచ్చింది. యాంకర్ శ్యామల గారి పేరు వచ్చింది. సో ఆ పేరు వచ్చిన వెంటనే యాంకర్ శ్యామల గారు ఒక వీడియో అనేది బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పిల్లికి కూడా బిచ్చమేని ఏదైతే ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు శ్యామల గారు. సో ఓవరాల్ గా ఆ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? పెట్ట కొంచెం కోతగానం అనిపించింది. ఇప్పుడు ఆవిడ వీడియోలు చేసి కాదు పెట్టాల్సిందే. ఆవిడ చేయాల్సింది ఏంటంటే అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్స్కి రావాలి. టీవీ డిబేట్స్కి వచ్చి మీ గళాన్ని మీరు వినిపించండి, మీ పార్టీ యొక్క విధానాన్ని మీరు చెప్పండి. ఏదైతే అధికార పక్షం ఉందో అధికార పక్షాన్ని మీరు ఎండగట్టండి, వాళ్ళు చేసే తప్పుల్ని. అంతేగాని ఇలా ఒక వీడియో చేసి పెట్టేసి నాకు ఇంతవరకే తీరుకుంది, ఇంతకంటే తీరికలేదు అంటే బాగోదు. పైగా వచ్చి రావటంతోనే ఇంతంత పేలితే ఉపయోగం ఉండదు. అసలు ఇప్పుడు పిల్లికి బిచ్చం పెట్టేవాళ్ళు ఎవరో చెప్పండి? వాళ్ళిద్దరు పెట్టరని చెప్తున్నారు. ఎవరబ్బా పెట్టేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు మంచిగానే చేశారు కదా. అవునవునవును, మంచిగా చేసుకోబట్టి అన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఆయనకి. అన్ని ఏ ఊర్లో అయినా ప్యాలెస్ ఉందిగా. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఏ పారిశ్రామికవేత్తకి లేనన్ని భవంతులు ఆయనకు ఉన్నాయి. ప్రతి మహానగరంలో ఆయనకు ఒక ప్యాలెస్ ఉంది. రిచెస్ట్ సీఎం. మరి అలాంటప్పుడు ఆ రిచెస్ట్ సీఎం ఇస్తే ఎంత, ఆయన ఇచ్చింది ఎంత? ఇంకా కావాలంటే గట్టిగా చెప్పి మీ అధినాయకుడికి చెప్పి ఇంకాస్త ఎక్కువ ఇమ్మని చెప్పు. భారతీయ సిమెంట్స్ ఏం మాట్లాడదేంటి, ఇవ్వదేంటి? మరి సండూర్ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వదేంటి? సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వదేంటి? ఎన్నో ఉన్నాయి సూట్ కేసు కంపెనీలు, అవన్నీ కూడా ఇవ్వచ్చుగా. అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని గ్యారంటీ ఏంటి? ₹1 ఇచ్చామని చెప్తున్నారు. మీరు ఎక్కడైనా చూసారా? అందరూ వచ్చి చెక్కులు ఇచ్చి ఫోటోలు దిగుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పిఏ అయినా వచ్చి ఇవ్వాలిగా. ₹1 ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే 5 లక్షలు ఏదైతే వరద బాధితులు వాళ్ళకి 5 లక్షలు, వరద బాధితులకు కాదు ఇచ్చింది, అప్పుడు గ్యాస్ లీక్ బాధితులకి 5 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. 5 లక్షలు ఇచ్చినట్లు ఏదైనా మీరు ఇప్పుడు నోటు మాటతో చెప్పటం కాదు, మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించండి. చూపించి మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. అంతేగాని మరి వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. 2 ఎకరాల నుంచి స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2 లక్షల కోట్లు సంపాదించాడంట. ఇప్పుడు అన్ని కోట్లు ఎలా సంపాదించాడు అని అడుగుతుంది. సరే, మీ అధినాయకుడు జగన్ అన్న 2005లో వాళ్ళ అఫిడవిట్లో వాళ్ళకున్న ఆస్తులు ఎంత, 2009లో ఆస్తులు ఎంత, 2014లో ఆస్తులు ఎంత, 2019లో ఆస్తులు ఎంత, 2024లో ఆస్తులు ఎంత? ఒకసారి దియమ్మా, ఇవన్నీ ఎట్టొచ్చినాయో. అవి సరిగా రాలేదు కాబట్టే కదా కేసులైంది, సిబిఐ కేసులైంది. ఇప్పుడు మీ అన్న ఏ ఊరు వెళ్ళాలన్నా సిబిఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా, అవునా కదా? ఇప్పుడు పర్మిషన్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ పర్మిషన్ పెట్టుకోవాలి. అసలు వాళ్ళకి మరీ మండింది అనుకోండి, ప్రతి శుక్రవారం కోర్టుకు రా అంటారు. అప్పుడు జలుబు జటారం అంతా వదిలిపోద్ది. అందుకే ఈ ప్రేలాపనలు మానేయండి. అసందర్భమైన ప్రేలాపన ఇది. అసలు వీడియోలు చేసి పెట్టడం ఏంటి అధికార ప్రతినిధులు? అధికార ప్రతినిధులు అంటే మీ వాణిని, మీ గళాన్ని వినిపించండి. అంతేగాని వీడియో చేసి పెట్టడం ఏంటమ్మా? నీకు ఇంతే తీరుకుందా? అంటే ఇప్పుడు నీకు అంత తీరిక లేని పనులు ఏమున్నాయి? పైగా అసలు అన్నిటికన్నా బాధ కలిగించింది ఏంటంటే అండి, ఉలిపుకి మల్లిపుకి తేడా తెలియనట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి రోజా నిన్ను శ్యామలాని ఒకే గాట కట్టారు. ఇద్దరు అధికార ప్రతినిధులంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. రోజా స్ట్రేచర్ ఏంటి, శ్యామలా స్ట్రేచర్ ఏంటి? అసలు రోజా నాకు శ్యామలతో కలిపి నాకు సేమ్ పోస్ట్ ఇస్తారా అని చెప్పి నేను ఈ పిండి కలపను పోవని వచ్చేయాలా నన్ను అడిగితే. అసలు వీళ్ళందరికంటే మించి అనధికార ప్రతినిధి శ్రీరెడ్డి ఉంది. ఆమెను ఎందుకు అధికార ప్రతినిధిగా చేయలేదో నాకు అర్థం కావట్లా. శ్యామల కంటే ఆమె ఏం తీసిపోయింది? పాపం బోలెడు సేవ చేసింది ఆవిడ. గత 10 సంవత్సరాలుగా, దాదాపు 10 సంవత్సరాలు కాకపోయినా కానీ 4 సంవత్సరాల నుంచి జగనన్న భజన చేస్తుంది ఆవిడ. అన్న 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 అంట. పాపం చాలా బూతులు కూడా తిట్టించుకుంటుంది. ఆవిడకి ఇవ్వాల్సింది పోయి ఈ శ్యామలకి ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే అధికార ప్రతినిధులు కూడా దొరకనంత దుస్థితిలోకి వైసీపీ పార్టీ వెళ్ళిందనమాట. పైగా ఈవిడ ఆమె స్థాయికి తగ్గ మాటలు కాదయ్యి అసలు. ఆమె ఎంత, ఆమె స్థాయి ఎంత, ఆ మాటలు మాట్లాడడం వెనకమాల ఆమెకి ఏమి రాజకీయాలు తెలుసు?
ఏవో 4 సీరియల్స్, 2 సినిమాలు, 2 స్టేజ్ పెర్ఫార్మెన్స్లు చేసినంత మాత్రాన నువ్వు పెద్ద నటివైపోయావు, మహానటివి. నీ 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 నటనా కౌశలం చూసి, నీ తెలివితేటలు చూసి నిన్ను అధికార ప్రతినిధి చేశారు. వైసీపీ పార్టీని అనుకోవాలి. అందుకని ఏదైనా ఉంటే టీవీ డిబేట్లకు వచ్చి నీ పాండిత్యం అంతా చూపించమ్మా. బాగుంటది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జోసన్ లాంటి అగ్గిపిడుగు ఉంది, ఆవిడ ముందు వచ్చి కూర్చుంటే బాగుంటది. మరి సో చూడటానికి కూడా బాగుంటది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.